Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. విజయ్, బయాస్డ్ మీడియా ప్రొడ్యూస్ చేసే ఇన్ఫర్మేషన్ నుంచి నువ్వు టెక్నికాలిటీస్ చూస్తున్నావు అంటే అబద్ధంలో నుంచి నిజం ఎతికినట్టుంది అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టారు. ఫ్రెండ్స్, ఇది నేను ఇందాక పోస్ట్ చేసిన వీడియో జగనన్న విద్యా కానుక స్కీమ్ మీద ఈనాడు గ్రూప్ వాళ్ళు ఈనాడు మీడియా నుంచి కరప్షన్ అలిగేషన్స్ రేజ్ చేశారు. ఆ వీడియో కింద పోస్ట్ చేసిన కామెంట్. అండ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే ఆ వీడియో చూస్తేనే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ షూర్ దట్ యూ వాచ్ దట్ వీడియో టు అండర్స్టాండ్ దిస్ కామెంటరీ. ఓకే, ఏమండి, మీరు పెట్టిన కామెంట్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఓకే, కంపల్సరీ నేను అది అడ్రస్ చేయాలనిపించి నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బయాస్డ్ మీడియాలోంచి టెక్నికాలిటీస్ వెతకడం అంటే అబద్ధంలోంచి నిజం వెతకడం కాదు. ఎందుకంటే బయాస్డ్ మీడియా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ కాదు. ఓకే, ఐల్ డిఫైన్ వాట్ బయాస్డ్ మీడియా ఇస్. బయాస్డ్ మీడియా అంటే ఏంటి అంటే, ఒక మీడియా ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ ఫేవర్గానో లేదా ఒక సైడ్ ఒక ఒపీనియన్ వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ప్రజెంట్ చేయడం అనమాట. ఓకే, అది రైట్ ఆ రాంగ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి, కానీ అది బ్యాడ్ థింగ్ అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దట్ ఈస్ దర్ ఫండమెంటల్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద ఎవ్రీబడి హ్యాస్ దట్ రైట్. సో బయాస్డ్ మీడియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ థింగ్ కాదు. ఓకే, సో అందులో నుంచి టెక్నికాలిటీస్ వెతకడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి మీరు ఒక బస్ తీసుకుందాం, చాలా క్లుప్తంగా మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా. టెక్నికాలిటీస్ అంటే ఏంటి, ఈ బయాస్డ్ మీడియా ప్రొడ్యూస్ చేసే ఇన్ఫర్మేషన్లో నుంచి నువ్వు టెక్నికాలిటీస్ వెతకడం అంటే ఏంటో మీకు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. ఇప్పుడు ఒక బస్సు ఉంది, బస్ పర్ఫార్మెన్స్ చూడాలి అని మీరు అసెస్ చేయాలనుకోండి. బస్ పర్ఫార్మెన్స్ని అసెస్ చేయాలి అంటే జనరల్గా మనం ఏం చూస్తాం, మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పి చూస్తాం. ఓకే, ఇంకా డీప్కి వెళ్ళి బస్ మైలేజ్ చూడాలి, బస్ మైలేజ్ బాగా రావాలి అని చెప్పి తెలుసుకోవాలి అంటే మనం ఏమేమి వెతకాలి, ఏమేమి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ బస్సు డ్రైవింగ్ స్టైల్ ఎలా ఉంది, ఆ బస్సు ఎలాంటి రోడ్లో తిరుగుతూ ఉంది, ఆ రోడ్ కండిషన్ ఎట్లా ఉంది, ఆ తోలే టైంలో ఆ రోడ్ మీద వెదర్ కండిషన్ ఎట్లా ఉంది. ఓకే, సో ఇలాగా డీటెయిల్స్లోకి వెళ్తే చాలా మన ఫ్యాక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు బస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నదానికి మైలేజ్ చూస్తా అందులో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళడం అనేది టెక్నికాలిటీ టు అసెస్ బస్ పర్ఫార్మెన్స్. ఓకే, నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఇంకా బస్ పర్ఫార్మెన్స్ అసెస్ చేయాలంటే బోలెట్ చూడొచ్చు, కానీ సింపుల్గా ఉంచడానికి నేను ఇది చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు టెక్నికాలిటీ అన్నది బస్ ఎగ్జాంపుల్తో అర్థమైతే, బయాస్డ్ మీడియా ప్రొడ్యూస్ చేసే ఇన్ఫర్మేషన్లో వాళ్ళు టెక్నికాలిటీస్ మనం ఎలా వెతకాలి అంటే, ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ పాలసీ ఒకటి గవర్నమెంట్ చేసింది, దాని మీద వాళ్ళు ఈ బస్ ఎగ్జాంపుల్ లాగా మైలేజ్ చాలా బాగా వచ్చింది, రోడ్ కండిషన్ చాలా బాగుంది, ఆర్ రోడ్ కండిషన్ బాగాలేకపోయినా బస్సుని చాలా బాగా డ్రైవ్ చేశారు అనే ఇంటర్ప్రిటేషన్స్ మార్చచ్చు. కానీ ఫండమెంటల్ టెక్నికాలిటీస్ ఉంటాయి చూసారా, మైలేజ్ బాగుండాలంటే డ్రైవింగ్ కండిషన్ బాగుండాలి, రోడ్ బాగుండాలి, వెదర్ బాగుండాలి అని అవి టెక్నికాలిటీస్ ఉన్నాయి చూసారా, అవి పబ్లిక్ పాలసీలోకి వచ్చేసరికి ఆ టెక్నికాలిటీస్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను గవర్నమెంట్లో ఎప్పుడు పనిచేయాల, ఇన్ ద సెన్స్ నేను పాలసీ మేకింగ్లో ఎప్పుడు పనిచేయాల, ఒక బ్యూరోక్రాట్ గానో లేదా పొలిటీషియన్ గానో నేను ఎప్పుడు పనిచేయాల. సో మనకి ఈ టెక్నికాలిటీస్ ఎలా తెలుస్తాయి? గవర్నమెంట్ డిజైన్ చేసే పబ్లిక్ పాలసీని అవి బాగా పనిచేసాయా పనిచేయలేదా అని చెప్పి మనం తెలుసుకోవాలంటే ఈ టెక్నికాలిటీస్ తెలియకపోతే మనకు ఎలా తెలుస్తాయి? సో నేను అనేది ఏంటంటే, ఈ బయాస్డ్ మీడియా, ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను దాని డెఫినేషన్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి, ఈ బయాస్డ్ మీడియా ప్రొడ్యూస్ చేసే ఇన్ఫర్మేషన్లో వాళ్ళు కావాలంటే ఆ టెక్నికాలిటీస్ని గవర్నమెంట్కి ఫేవర్గానో గవర్నమెంట్కి యాంటీగానో ఇంటర్ప్రిట్ చేస్తా వాళ్ళ స్పిన్ మార్చచ్చు. కానీ అది మనం డిస్కస్ చేయడం వల్ల ముందు టెక్నికాలిటీస్ ఏంటని చెప్పి తెలుస్తాయి. సో నేను ఆ వీడియోలో చెప్పింది ఏంటి అంటే, మనం ఆ టెక్నికాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు దానికి ఇచ్చే స్పిన్ని మనం ఒంటికి పూసుకోవద్దు. మీకు అర్థమైందా? వాళ్ళు జగన్ గారిని కరప్షన్ అని చెప్పేసి చెప్పారు, కరప్షన్ చేశారు ఆ స్కీమ్లో అని చెప్పేసి చెప్పారు, కానీ ఆ ప్రూవ్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన పాయింట్స్ ఉన్నాయి చూసారా, 1 2 3 4 5 6 పాయింట్స్ చెప్పాను. దోస్ ఆర్ టెక్నికాలిటీస్. ఓకే, సో నేను కామన్ పర్సన్స్ పబ్లిక్ పాలసీ కానీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ని అసెస్ చేయాలంటే ఊరికే మన పొలిటీషియన్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి చెప్పేస్తే సరిపోదు. ఓకే, దోస్ ఆర్ వెరీ సూపర్ఫిషియల్.
మనం డెప్త్లోకి వెళ్ళి ఆ టెక్నికాలిటీస్ అర్థం చేసుకుంటేనే మనకి వాళ్ళు చేసే అసలు వాళ్ళు చెప్పేది నిజమా రాంగా నిజమా అబద్ధమా, గ్రౌండ్లో అలా జరుగుతుందా లేదా అని చెప్పేసి మనకు అసెస్మెంట్ వస్తుంది. అలా రావాలి అంటే ఆ టెక్నికాలిటీస్ తెలియాలి. ఓకే, సాక్షి అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, బీబీసీ అవ్వచ్చు, ప్రపంచంలో ఏ మీడియా ఆర్గనైజేషన్ అయినా కానీ ఏ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నా వాళ్ళు అనుకున్నది జస్టిఫై చేయాలంటే ఈ టెక్నికాలిటీస్ మించి వాళ్ళు కొట్టాలి. ఓకే, సో నేను చేయాలనుకున్నది ఈ టెక్నికాలిటీస్ మనం తెలుసుకుందాం అనేది నా పాయింట్. ఓకే, అది అబద్ధంలోంచి నిజం ఎత్తినట్టు కాదు అని నేను మీకు కమ్యూనికేట్ చేశానని నేను అనుకుంటున్నా. ఇంకా మీకు డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, బట్ ఐ రియలీ లవ్ దిస్ కామెంట్ మ్యాన్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. సో యా, జనరల్గా కూడా మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.